జూ అధికారులు సింహాలకు పెట్టిన పేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తున్నాయి. ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్న సిలిగురి సఫారీ పార్కులో రెండు సింహాలు ఉన్నాయి. ఒక ఆడసింహము, మగసింహం. దానికి మగసింహానికి అక్బర్ అనే పేరుంది, తర్వాత ఆడసింహానికి సీత అనే పేరుంది. అయితే ఈ రెండు పేర్లతో ఉన్న అక్బరు, సీత ఉన్న పేర్లతో ఉన్న వాటిని ఒకే ఎంక్లోజర్లో ఏ విధంగా పెడతారు అనేది అయితే ఇప్పుడు వివాదం నడుస్తుంది. దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కలకత్తా హైకోర్టును ఆశ్రయించడంతో దీని మీద 20వ తారీఖు హైకోర్టు తీర్పు వెల్లడించాల్సింది. అయితే ఇక్కడ పేర్లు తెచ్చి విడివిడిగా పెట్టినట్టయితే దాంట్లో ఏమీ వివాదం లేకుండా పోయేది. అయితే అక్కడ సింహాలకు ఉన్న ఎంక్లోజర్ రెండిట్లు ఒకే ఎంక్లోజర్లో ఈ రెండింటిని మగ ఆడసింహాన్ని పెట్టడం అనేది వాళ్ళు కామన్గా చేసే పని. అయితే వాటి యొక్క పేర్లు అయితే అక్బరు, సీత అని ఉండటం అయితే ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు మాత్రం తాము అసలు ఆ పేర్లు పెట్టలేదు, అవి ముందు త్రిపుర నుంచి మేము ఆ సింహాలను ఇక్కడికి తీసుకొచ్చాం కాబట్టి అక్కడే వాళ్లే పేర్లు పెట్టారు, మేము ఉన్న మనకు తమకి ఈ జూ పార్క్లో ఉన్న వసతి మేరకే ఇది చేసాం అనేది అయితే వాదన వినిపిస్తున్నారు. ఏదైనా సరే ఇది పెద్ద ఒక్క చిన్న వివాదం పెద్ద వివాదం చేసే పరిస్థితి అయితే ఉండకుండా మొత్తం ఆ రెండింటినీ అయితే ఒక్క జూలో రెండు చోట్ల ఉంచటము, లేకపోతే వాటిని పేర్లు పెట్టడం అనేది పేర్లు మార్చటం చేస్తే అయితే సరిపోతుంది. ఏదేమైనా సరే ఇదైతే కొంత ఒక వివాదాస్పదమైన పేర్లుగానే ఇవి కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో దీన్ని విశ్వ హిందూ పరిషత్తు ఎందుకు వివాదం చేస్తోంది అనేది అయితే కొన్ని వాదనలు ఉన్నా సరే ఈ రెండు కావాలనే ఎవరైనా చేసినట్టయితే దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. కాకపోతే అది వాళ్ళు తెచ్చిన సింహాలని ఆ ఒకే జూలో ఉంచటం అనేది, ఆ పేర్లను గమనించకపోవటం అనేది అయితే జరిగితే మాత్రం ఇది కోర్టు ఏం తీర్పు చెప్తుంది అనేది అయితే ఆసక్తిగా మారింది. ఏదేమైనా సరే ఇలాంటి వివాదాలు రాకుండా ఉండటమే అయితే మంచిది.